నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు వాటిని. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయి, అవి ఎంత రిటర్న్స్ ఉన్నాయి, దాని గ్రాఫ్ ఏంటిది, దాని హిస్టారికల్ డేటా ఏంటిది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అవన్నీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చూడాలి అంటే ఫస్ట్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినాక ఇక్కడ రెండు ఉన్నాయి వర్షన్లు. ఒకటి న్యూ వర్షన్, ఒకటి ఓల్డ్ వర్షన్. అయితే జనరల్గా న్యూ వర్షన్లో కొన్ని పారామీటర్స్ బాగుంటాయి, కొన్ని ఓల్డ్ వర్షన్లో పారామీటర్స్ బాగుంటాయి. నేను ఓల్డ్ వర్షన్నే ఎక్కువ, అంటే అది అలవాటు అయి ఉన్నాయి కాబట్టి ఓల్డ్ వర్షన్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో నాకు అది నచ్చింది కాబట్టి నేను అలానే ఫాలో అవుతున్నా. మీరు కూడా ఓల్డ్ వర్షన్కి చూపిస్తున్నా, ఓల్డ్ వర్షన్లో డేటా ఏదైతే ఉందో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, ఇక్కడ ఓల్డ్ వెబ్సైట్ అనమాట. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఓల్డ్ వర్షన్కి వెళ్తాం మనం. ఇక్కడ ఓల్డ్ వర్షన్కి ఏదైతే చూపిస్తుందో ఈ ఓల్డ్ వర్షన్లో మళ్ళీ ఒకవేళ కావాలనుకుంటే న్యూ వెబ్సైట్కి న్యూ వర్షన్కి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ పైన క్లిక్ చేస్తే న్యూ వర్షన్కి వెళ్తాం. ఇక ఇది ఓల్డ్ వర్షన్. ఈ ఓల్డ్ వర్షన్లో ఇక్కడ ఈక్విటీ అని ఒక వర్డ్ ఉంది. ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు సింపుల్గా ఈటీఎఫ్ అని ఎంటర్ చేయాలి. ఈటీఎఫ్ అని అంటే ఏంటిదంటే దాన్నే నిఫ్టీ బీస్ అంటారు. నిఫ్టీ బీస్ అన్నా ఈటీఎఫ్ అన్నా ఓకే. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. నిఫ్టీ బీస్ అంటే ఏంటిదంటే నిఫ్టీ ఏదైతే టోటల్గా ఉందో ఆ 50 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ 50 కంపెనీలని డైరెక్ట్గా కొనటం. ఇప్పుడు ఇక నిఫ్టీ బీసు ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అది మంచిదా కాదా అనేది మనం ఇప్పుడు చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు డైరెక్ట్గా నిఫ్టీ బీస్ అనుకోండి. ఇక నిఫ్టీ బీస్లో చాలా ఉంటాయి. అంటే నిప్పన్ ఇండియా ఉంది, ఇంకా వేరే విధంగా ఉదాహరణకి మనకి ఒక నిఫ్టీ బీసు నిఫ్టీ ఏదైతే నిప్పన్ ఇండియా కాకుండా ఇంకా వేరే ఆదిత్య బిర్లా అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఇదే నిఫ్టీ బీస్లో ఈటీఎఫ్లలో ఐటీ ఉంది, తర్వాత బ్యాంక్ ఉంది ఈటీఎఫ్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ కానీ ఐటీ కానీ ఆటో సెక్టార్ కూడా ఉంటుంది దీంట్లో. మనము ఏ నిఫ్టీ బీస్ కావాలనుకున్నాం ఈటీఎఫ్. ఉదాహరణకి ఇప్పుడు ఈటీఎఫ్ వచ్చి ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ బీస్ ఉంది, అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ అంటే ఈటీఎఫ్ నిఫ్టీ ఈటీఎఫ్ మన బ్యాంకు ఈటీఎఫ్. తర్వాత నిఫ్టీ 100 ఉంటుంది, అంటే ఇంకా 100 ఏవైతే నిఫ్టీలో ఉంటాయో అవి మళ్ళీ నిఫ్టీ 100 ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కూడా గ్రోత్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది. గ్రోత్ అంటేనో మనం వేసిన అమౌంట్ కుములేటివ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే జూనియర్ బీస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి, తర్వాత మనకి ఆటో సెక్టార్ ఉంటుంది, టెక్ సెక్టార్ ఉంటుంది, మిడ్ క్యాప్ సెక్టార్ ఉంటుంది. ఈ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో మనం ఏం చేయాలి, మనకి ఏది అనిపిస్తే, ఉదాహరణకి ఇప్పుడు మిడ్ క్యాప్ అనుకోండి, మిడ్ క్యాప్ ఈటీఎఫ్ మనం కనుక చూస్తే ఈటీఎఫ్ ఎంటర్ చేసినప్పుడే ఇక్కడే చూపిస్తుంది. అంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళది కోటక్ మహీంద్రా వాళ్ళవి ఉంటాయి, మోతిలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ, మిరా, హెచ్డిఎఫ్సి, ఆదిత్య బిర్లా, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏవైతే ఈటీఎఫ్లు ఉన్నాయో అవన్నీ ఉంటాయి. మనకి ఈ ఈటీఎఫ్లే మనకి బీస్ కూడా అంటాం, నిఫ్టీ బీసు, బ్యాంకు బీసు, తర్వాత దీంట్లోనే జూనియర్ ఈటీఎఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, గోల్డు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మళ్ళీ ఈటీఎఫ్ లిక్విడ్ బీసు. ఇలా మనము ఒక్కొక్కటి చూసుకొని ఉదాహరణకి ఒకటి తీసుకున్నాం అనుకోండి, మిడ్ క్యాప్ అనో లేకపోతే ఆటో సెక్టారో, లేకపోతే ఉదాహరణకి ఇక్కడ మిడ్ క్యాప్ అని ఒకటి ఉంది, దీన్ని క్లిక్ చేసిన. ఈ మిడ్ క్యాప్ సెక్టార్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ మిడ్ క్యాప్ ఇప్పుడు 105 రూపాయల 18 పైసలు ఉంది. ఇప్పుడు దీంట్లో ఇయర్లీ హై, ఇయర్లీ లోలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మిడ్ క్యాప్లోనే ఇయర్లీ హై 115 ఉంది, 77.10 లో ఉంది. ఏది మిడ్ క్యాప్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎలా చూడాలి అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి గ్రాఫ్ చెప్తుంది ఎంటర్ ఎగ్జిట్, రెండోది మంత్ లోలు హైలు చెప్తాయి. 1 మంతా, 1 వీకా, 3 మంత్సా, లోలు హైలు, 1 ఇయర్ లోలు హైలు,
అంటే మీరు ప్రతిదీ ఏ నిఫ్టీ బీసు అంటే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మిడ్ క్యాప్ కానీ, ఏదైతే బ్యాంకు, టెక్కు, ఐటీలు ఏ ఈటీఎఫ్లో మీరు చేయదలుచుకున్నారో ఆ ఈటీఎఫ్ కొంచెం మీరు ఐడియాతోటి ఇక్కడ హిస్టారికల్ డేటా అని ఒక వర్డ్ ఉంది. హిస్టారికల్ డేటా అంటే గతం. ఇప్పుడు ఏవైతే ఉందో ఈ హిస్టారికల్ డేటాలో మనకి డేటా ఉంటుంది. అంటే ఏంటిది, ఇక్కడ క్లిక్ చేస్తే 1 డే, 7 days, 2 weeks, 1 month, 3 months ఇట్లా ఉంటుంది. ఇలా ఇంకా ఎక్స్ట్రా డేట్స్ కావాలి. ఇక్కడ ఏం చేయాలి మనం, ఇంకా అబోవ్ మోర్ దాన్ 3 months డేటా క్లిక్ హియర్ చేసి ఫ్రమ్ టు కొడితే మనకి ఆ డేటా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ డే ఉంది. డే బదులు సపోజు 365 days పెట్టుకున్నాం అనుకోండి, 1 year అని పెట్టేసి గెట్ డేటా అంటే డైరెక్ట్గా 1 yearది వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ పీరియడ్ టైం ఫ్రేమ్ అనమాట. టైం ఫ్రేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే సపోజ్ ఇప్పుడు ఏప్రిల్ 4వ తారీఖు అనుకోండి, ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ ఇయర్ క్లిక్ చేయాలి. ఏప్రిల్ 5 ఈ ఈ ఇది ఏదైతే డేట్ ఉందో ఇక్కడ ఇయర్ చేంజ్ చేసుకోవాలి. 1 year అనుకోండి, 21 ఫ్రమ్, మళ్ళీ ఇక్కడ డేట్ 2 April 4th 2 గెట్ డేటా క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సింబల్ అడుగుతుంది. ఈ సింబల్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఈటీఎఫ్ సింబల్ ఉందో ఆ సింబల్ ఎంటర్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసిఐ ఇక్కడ సిరీస్, ఇక్కడ ఈటీఎఫ్, ఇక్కడ స్కీమ్స్ ఉంటాయి. ఇవి మనం ఎంటర్ చేయాలి. ఏవైతే మన స్కీమ్స్ ఉన్నాయో ఇవి చూసుకోవాలి మనం. లేదు అనుకుంటే మీరేం చేయాలి, ఫస్టే గుర్తుపెట్టుకోవాలి ఇట్లా. అంటే ఏంటిది, ఏవైతే మనం చూద్దాం అనుకున్నామో, ఏ ఇండెక్స్ చూద్దాం అనుకున్నామో ఆ ఇండెక్స్ ఒకసారి వీలైతే రాసుకోవాలి. రాసుకొని మనము ఏమేమి ఉన్నాయి, టెక్ ఉన్నాయి, తర్వాత ఏవైతే ఇన్ఫ్రా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఈటీఎఫ్ దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంటర్ చేయాలి. ఇక్కడ హిస్టారికల్ డేటాలో మనము ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది చూడాలి. ఉదాహరణకి ఈ ఎంటర్ వచ్చి సపోజ్ ఇప్పుడు ఇక్కడ డేటా ఈజీగా కనపడుతుంది. ఏది, సపోజ్ 3 months అనుకోండి, 3 months కొట్టి గెట్ డేటా కొడితే ఇక్కడ 3 months డేటా వస్తుంది. ఈ 3 months డేటాలో మనం ఏం చూడాలి, 1 month చూడండి, మీరు 3 months చూడండి. ఇప్పుడు ఎంత ఉంది, లో ఎంత వచ్చింది, హై ఎంత వచ్చిందో చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎంత ఉంది, 105.18 ఇవాళ ₹1.53 పెరిగింది. అయితే లో ఎంత ఉంది, ఇక్కడ 82.99 24th Februaryకి వచ్చింది. అంటే 82.99 24th Februaryకి లోలో ఉంది. హై ఎంత ఉంది, ఎక్కడో చూపిస్తుంది 3 నెలల్లో 110.45 17 Januaryలో ఉంది. ఇక మీరేం చూడాలి, 1 month, 3 months, 6 months ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 6 months, 1 year ఇట్లా టైం ఫ్రేములు రాసుకుంటూ ఏ మంత్లో ఎక్కడ లోకి వచ్చింది, ఎక్కడ హైకి వచ్చిందో చూసుకోండి. చూసుకొని మనది ఎక్కడ ఎంటర్ అవ్వాలి, లోకి దగ్గరలో ఉన్నామా, హైకి దగ్గరలో ఉన్నామా. ఈ లోకి దగ్గరలో ఉన్నాము, ఎప్పుడైతే ఈ లోకి దగ్గరలో ఉందో గుర్తుపెట్టుకొని మరలా మనము ఈ moneycontrol.comకి వెళ్ళాలి. మనం moneycontrol.comలో మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంటుంది అనమాట గ్రాఫ్. ఈ గ్రాఫు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రాఫ్ని కనుక ఇక్కడ 2 ఉన్నాయి గ్రాఫ్లు, అంటే లైన్ గ్రాఫ్లోనే ఒకటి నిఫ్టీ 50ది, ఒకటి మిడ్ క్యాప్ ఫండ్ది. అంటే ఏంది, ఆరెంజ్ కలర్ వచ్చి నిఫ్టీ 50, మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి మన బ్లూ కలర్ లైను. అంటే ఏంటిది, ఇది పీర్స్ అనమాట. అంటే వర్సెస్ మన మిడ్ క్యాప్ ఫండ్కి మన మన నిఫ్టీకి 2 వేరియేషన్. అంటే ఏది పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా ఉంది, 1 year, 1 month, 3 months. అది మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడైతే మనము అబ్జర్వ్ చేస్తామో మీరు టైం ఫ్రేమ్ మార్చుకుంటూ 1 month, 6 months, 3 months, 2 years అట్లా టైం ఫ్రేమ్ మార్చుకుంటూ ఎక్కడైతే వి షేప్లో తిరుగుతుందో గ్రాఫు, ఇప్పుడు ఇక్కడ వి షేప్లో తిరిగింది గ్రాఫు, ఎప్పుడైతే వి షేప్లో గ్రాఫ్ తిరిగిందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఏమున్నాయి, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు చాలా ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, టెక్ అనుకోండి, మిడ్ క్యాప్ అనుకోండి, తర్వాత ఆటో అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఏదో ఒక ఈటీఎఫ్ మీరు ఏవైతే అబ్జర్వ్ చేయదలుచుకుంటారో ఏ ఈటీఎఫ్ ఉందో అవి రాసుకొని అవి ఎప్పుడైతే గ్రాఫ్ చూస్తూ నిఫ్టీ 50తో పాటుగా
మన గ్రాఫ్ వి షేప్లో ఎప్పుడైతే బైక్ వచ్చిందో అక్కడ ఎంటర్ అవ్వాలి. మనము హిస్టారికల్ డేటా ద్వారా లోలు హైలు గమనించవచ్చు. ఒకటి గ్రాఫ్ ద్వారా వి షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ బైలోకి వచ్చిందో దీన్ని సపోర్ట్ అంటాం అనమాట. సపోర్ట్ రెసిస్టెన్స్. సపోర్ట్ అంటే బైకి పెరగడానికి రెడీగా ఉంది, రెసిస్టెన్స్ పడటానికి రెడీగా ఉంది. పెరగడానికి రెడీగా ఉన్నప్పుడు బై చేయాలి, పడటానికి రెడీగా ఉన్నప్పుడు అమ్మాలి. అయితే ఈ ఈటీఎఫ్ల వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఎక్కువ బుర్ర పెట్టక్కర్లేదు ఒకటి. నెంబర్ 2, ఏదైతే ఆటో సెక్టార్ ఉంది, ఆటో సెక్టార్లో ఒక షేర్ పెరుగుతుంది, ఒక షేర్ తగ్గుతుంటుంది. ఓవరాల్గా సెక్టార్ బాగుందా లేదా, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఓవరాల్గా బ్యాంక్ పెరుగుతుందా లేదా, ఓవరాల్గా నిఫ్టీ ఉందా లేదా, ఓవరాల్గా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా ఏవైతే ఈటీఎఫ్లు ఉన్నాయో మీకు నచ్చినవి ఒక 3-4 ఈటీఎఫ్లు చూసుకొని, ఈటీఎఫ్ల వల్ల బెనిఫిట్ ఏంటిదంటే రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువే. అట్లని లాస్ అనేది ఉండదా అంటే అది కూడా ఉంటుంది. లాస్ అనేది ఉంది. ఇప్పుడు ఇగో ఇది 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఏముంది 24% మైనస్లోనే ఉంది ఈటీఎఫ్. అంటే ఏంటిది? మైనస్ కాదు, ప్లస్లోకి ఉంది. అంటే ఇది 1 ఇయర్లో ప్లస్లోకి వచ్చిండు. ఇప్పుడు సపోజ్ 1 మంత్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ప్లస్లోనే ఉంది. ఏది ఇది 6% ప్లస్లో ఉంది. అంటే ఏంటిది? 1 మంత్లో 6% ప్లస్లో వచ్చింది, 3 మంత్స్లో మైనస్లో ఉంది. అంటే ఓవరాల్గా ఎట్లుంది? 1 మంత్ అయితే ప్లస్లో ఉంది, 3 మంత్స్ అయితే అంటే నిఫ్టీ 50 కూడా మైనస్లోనే ఉంది. ఎప్పుడైతే నిఫ్టీ 50 మైనస్ ఉందో నిఫ్టీ ఏవైతే ఈటీఎఫ్లు ఉన్నాయో అవి కూడా మైనస్లో ఉంది. 3 మంత్స్ మైనసే ఉంది, 6 మంత్స్ మైనసే ఉంది, మళ్ళీ 1 ఇయర్ వచ్చేటప్పటికి ఓవరాల్గా 24% ప్లస్లో ఉంది. మనం ఏం చేయాలి? లాంగ్ టర్మ్ కనుక ఏదైనా అనిపించినప్పుడు ఏ ఈటీఎఫ్ అనేది మంచిదో చూసుకొని ఒక 5-6 ఈటీఎఫ్లో లోలో కనుక మీరు కనుక ఎంటర్ అయినట్టయితే పెద్దగా రిటర్న్స్ రాకపోయినా అంటే లాస్లు ఉండవు ఎక్కువ. ఎందుకోసం అంటున్నంటే ఇక మనము ఇండివిజువల్ అనుకోండి, ఆటో సెక్టార్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, నిఫ్టీ 50 అనుకోండి, ఇండివిజువల్గా అయితే హోంవర్క్ చేయాలి. ఇండివిజువల్గా ఆ స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఆ ఇండివిజువల్గా బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, మరి క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. అదే మీకు ఈటీఎఫ్ అనుకోండి, సింపుల్గా సెక్టార్ ఐటీయా, బ్యాంకా, నిఫ్టీనా, రియల్ ఎస్టేటా, మిడ్ క్యాపా, ఏదైతే అంటే ఆ సెక్టార్ ఉందో దాన్ని కనుక మీరు చూస్ చేసుకోగలిగితే సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మిగిలిపోతుంది. మీరు యాన్యువల్ ఎంత వచ్చింది, 2 ఇయర్స్ ఎంత వచ్చింది, ఇవి మనం చూసుకోవచ్చు. 2 ఇయర్స్కి వచ్చేటప్పుడు 59% వచ్చింది. అదే 5 ఇయర్స్కి వచ్చేటప్పటికి 13% వచ్చింది. ఓవరాల్గా వచ్చేటప్పటికి 17% రిటర్న్స్ ఉన్నాయి. ఇది సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్ల గురించి ఒక్కొక్క ఈటీఎఫ్ తీసుకొని ఒక్కొక్క గ్రాఫ్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఏదన్నా అనిపిస్తే ఇది ఓన్లీ అవేర్నెస్ కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకు అంటున్నానంటే ఇదేదైతే ఈటీఎఫ్లు ఉన్నాయో ఇవి మీకు అంటే ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఏమేమి ఉంటాయనే దాని మీదనే ఇది ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ప్రోగ్రామ్. సింపుల్గా ఈటీఎఫ్ల మీద ఇది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.